వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాల్లో ఒక సంచలనం, మడమ తిప్పని నాయకుడు, స్నేహానికి ప్రాణమిచ్చే కర్ణుడు, అభిమానుల గుండెల్లో దేవుడు, ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ప్రభంజనం. ఎంత వెతికినా కానరాని జాడ. మహానాయకుడి కోసం ఎదురుచూసిన ప్రజలు. వైఎస్ ఇక లేరన్న వార్త ప్రజల హృదయాల్లో విషాదాన్ని మిగిల్చింది. అభిమానుల గుండెలను మెలిపెట్టింది. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే ఆ ప్రసన్న వదనం ఇక కనిపించదు అన్న నిజం. ఒక మహానాయకుడి చివరి క్షణాలు అలా ముగిసిపోవడం బాధాకరం. జమ్మల మడుగులో పుట్టి స్వగ్రామం పులివెందుల్లో బళ్ళారిలో చదివి గుల్బర్గాలో మెడిసిన్ చేసి డాక్టర్గా పులివెందుల్లో రూపాయి డాక్టర్గా ఊరి జనానికి చేరువయ్యారు. పులివెందుల డిగ్రీ కాలేజ్ స్థాపించి విద్యాభివృద్ధికి 20 పడకల ఆసుపత్రి నిర్మించి పేదలకు ఉచిత వైద్యం చేసి ఊరు చుట్టుపక్కల ప్రజలకు దగ్గరయ్యారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో తన నాయకత్వంలో 91 స్థానాలు గెలుచుకొని ప్రతిపక్ష నాయకుడిగా తన సత్తా చాటారు. 2004 ఎన్నికలకు ఏడాది ముందు జనంలోకి వెళ్ళారు. ఆ ఏడాది ఏప్రిల్ 3న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పాదయాత్రకు శ్రీకారం చుట్టి ఆంధ్రప్రదేశ్ చివరి గ్రామం ఇచ్చాపురం వరకు దాదాపు 1600 కిలోమీటర్లు వైఎస్ పాదయాత్ర చేశారు. ఇందిరమ్మ ఇల్లు, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, 108 ఇలా ఎన్నో పథకాలకు ప్రాణం పోశారు. రెండోసారి ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని అధిష్ఠించి పథకాల అమలు తీరు ఎలా ఉందో ప్రజల నుండి నేరుగా తెలుసుకోవాలన్న కోరికతో రచ్చబండ ప్రవేశపెట్టారు. తొలి సమావేశానికి హాజరవ్వడానికి హెలికాప్టర్లో చిత్తూరు జిల్లాకు పోయే క్రమంలో వాతావరణం ప్రతికూలించింది. కంట్రోల్ రూమ్తో సంబంధాలు తెగిపోయాయి. మర్నాడు ఊహించని విషాద వార్త వెల్లడైంది. నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కూలిపోయింది. వైఎస్ ఇక లేరు అన్న వార్త తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 700 గుండెలు ఆగిపోయాయి. రాజకీయాలతో సంబంధం లేకుండా, పార్టీలకు అతీతంగా ఒక మహానాయకుడు, పరిపాలనలో చెరగని ముద్ర వేసిన పరిపాలకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భౌతిక నిష్క్రమణం తీరని లోటు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మ్యాన్ రోబో నివాళి.